ఈ పోలవరం ప్రాజెక్టు విషయంలో పరస్పర విరుద్ధమైన పార్టీలు ఒకటిగా చేరి ఇప్పుడు ఈ ప్రాజెక్టుని ముందుకు తీసుకెళ్తాయని అంటున్నాయి. జగన్కి వ్యతిరేకంగా పోటీ చేసి అధిక మెజారిటీ సాధించిన ఈ పార్టీలు కానీ పోలవరం విషయంలో కనిపించిన అనేక వైరుధ్యాలని ఎలాగ అధిగమిస్తాయి? ఫర్ ఎగ్జాంపుల్, ఈ నిధుల విషయంలో ప్రాజెక్టు వ్యయాన్ని తగ్గించడం ఇట్లాంటి విషయాల్ని ఈ మూడు పార్టీలు కలిపి ఎలాగ అధిగమిస్తాయి? మోడీ గారు అన్నారు చంద్రబాబు గారికి ఇది ఏటీఎం అని. ఇప్పుడు ఆయన ఆయన వైఖరిని మార్చుకుని తన మనుగడ కోసం పోలవరం ప్రాజెక్టుని ముందుకు తీసుకెళ్లే ప్రయత్నం ఆయన బీజేపీ చేస్తుందా? మీరు దీన్ని ఎలా చూస్తారు? నిజానికి ప్రాజెక్టు సాంకేతిక అంశాలు మనకు అంతగా ఇంజనీర్స్ చెప్పాల్సిందే కానీ మనకు లేదు. కానీ వాస్తవాల్ని కప్పిపుచ్చారని చెప్తున్నారు కదా ఆయన. అదే వాస్తవాలకి ఇప్పుడు చంద్రబాబు చెప్పే 73% అనేటువంటి తప్పుడు లెక్క అనేటువంటిది కృష్ణకుమార్ గారు చెప్తున్నటువంటి విషయం. అది కనుక నిజమైతే కృష్ణకుమార్ గారు చెప్పేటువంటి విషయం అంటే కేంద్ర నివేదికల ప్రకారం కేవలం 34% మాత్రమే పూర్తయింది, అంతకు మించి అవ్వలేదు అంటే నిజంగా చంద్రబాబు గారు ఆంధ్రజాతికి ద్రోహం చేస్తున్నట్టే లెక్కండి. సో ఇంత తప్పుడు అంటే సకాలీ సగ వర్క్ కూడా జరగకుండా నేను 70% సాధించగలిగాను అనేటువంటిది. ఎందుకంటే జగన్ దగ్గర ఎలాంటి క్లెయిము లేదు, నేను ఇంత చేశాను కానీ చెప్పుకోవటాలు లేవు కాబట్టి ఆయన పక్కన పెట్టేయచ్చు. సో రెండోది, ఈయన ఎందుకు తీసుకురావాలి? కృష్ణకుమార్ గారు చెప్పింది జాతీయ ప్రాజెక్టుని చంద్రబాబు ఎందుకు భుజాన వేసుకోవాలి అనేటువంటిది. అయితే చంద్రబాబు భుజాన వేసుకున్నంత మాత్రాన కేంద్రం నిధులు మాత్రం ఉదారంగా ఇవ్వలేదండి. ముందు ఖర్చు పెట్టుకున్న తర్వాతనే నిధులు ఇచ్చారు తప్పించి సాంకేతికంగా ఏం జరిగింది, కేంద్రం టెండర్ పిలిచి తీసుకోవాల్సింది కాస్త అది రాష్ట్రానికి బదిలీ అయింది, రాష్ట్రం తీసుకుంది. కానీ నిధులు మాత్రం నువ్వు ఖర్చు పెట్టుకొని తీసుకో అన్నాడు. ఫక్తు వ్యాపారిలాగా ఆయన నరేంద్ర మోడీ ముందు నువ్వు ఖర్చు పెట్టుకొని తీసుకో అన్నాడు. అందుకే ఏంటంటే ఆయన లెక్కలు చెప్పమన్నారు. ఇంకొకటి, వీళ్ళు లెక్కలు చెప్తే లెక్కలు చెప్పవలసిన అవసరం లేదన్నప్పుడు వాదించారు. అదే లెక్కలు చెప్పండి. ఇప్పుడు నిధులు మావి లెక్కలు చెప్పమంటే అది అంగీకారం కాదు. అక్కడే తేడా వచ్చింది ఆ రోజు రాజకీయంగా. ఇప్పటికైనా రాజకీయంగా సర్దుబాట్లు జరిగాయి కానీ పోలవరం పరమైన నిర్మాణం మీద సర్దుబాటు జరిగిందా లేదా మూడు పార్టీల మధ్యనే సందేహమేనండి. 2029 నాడు ఇప్పుడు ఈ రోజు నిన్న ఆయన పోలవరం సందర్శించిన తర్వాత ఇది ఒక 4 ఏళ్లు పడుతుంది కనీసం, లేదా 5 ఏళ్లు పడుతుంది కనీసం అని మళ్ళీ మాట్లాడాడు. అంటే 2014 నుంచి ఇదే చెప్తున్నారు, వచ్చే 5 ఏళ్లలో పూర్తి చేస్తాం, వచ్చే ఎలక్షన్స్ కల్లా మీకు వచ్చే డిసెంబర్కి మేము నీళ్లు ఇచ్చే ఎన్నికలకి వెళ్తాం. ఇది అందరూ డైలాగ్, ఇదే నినాదం, ఇదే నీళ్లు ఇచ్చే ఎన్నికలకి వెళ్తాం. ఆయన 76% పూర్తవడం నిజమైతే మిగతా 23% పూర్తవడానికి అన్ని 5 ఏళ్ళు ఎందుకు పడుతుంది? 72% ఆయన చెబుతున్నాడు. ఈయన ఇప్పుడు మాజీ ముఖ్యమంత్రి జగన్ చెప్పడం ఏంటంటే ఈ తాము కట్టిన స్పిల్వే ఆయన 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 ఎట్లా 72% అయితే ఎలా ప్రయాణం చేయగలిగాడు? మేము కట్టిన స్పిల్వే పై ఆయన ప్రయాణం చేశాడు కదా, 72% అయితే 100 అయితే కదా అనేది ఒకటి. ఏదైనా ఆ గోడ విషయంలో అది ఎవరైనా ఇద్దరు తప్పులు ఉన్నాయి, దాంట్లో సందేహమే లేదు. ఏదైనా ఒక్కటి చాలా అభినందిస్తున్నా, మన ఛానల్ మొదటిసారిగా పోలవరం మీద దృష్టికి వచ్చేది. మన కృష్ణకుమార్ మిత్రుడు గోదావరి పక్కన ఉంటాడు. ఈ విషయం మీద మనం కంటిన్యూగా ఈ సమస్య పరిష్కారం వరకు కూడా ఒక ప్రత్యేక దృష్టి పెట్టాలని మనం 10 ఏళ్ల పాటు ఇదే చర్చలు జరిపామండి. రాజకీయ పరమైన చర్చలే జరిగాయి గత 10 సంవత్సరాలుగా. ఇప్పటికైనా కృష్ణకుమార్ గారు సలహా ఇచ్చినట్టుగా ఈ రాజకీయ చర్చ ఆగిపోవాలి. రాజకీయ పరమైనటువంటి చర్చ వల్ల ముందుకు వెళ్ళడానికి ఏమీ లేదు. ఏదైనా ఛానల్స్కి రేటింగ్ పెరగడం, ప్రింట్కి పెరగడం, అంటే ప్రింట్లో ఏదో పోట్లాటకు తప్పించి రాష్ట్రానికి ప్రయోజనం చేరేటువంటి పద్ధతి ఏమీ కనబట్లేదండి. కృష్ణకుమార్ గారు సాంకేతిక పరమైన వివరణ ఇచ్చారు. సాంకేతిక పరం అయిపోయింది సార్. సాంకేతిక పరంలో నా ఉద్దేశంలో ఏంటంటే నీతి ఆయోగ్ వాళ్ళు కానీ కేంద్ర ప్రభుత్వం కానీ నేను కట్టుకుంటాను అంటే ఇవ్వటంలో తప్పు లేదు నా అభిప్రాయం. ఎందుకు నిధులు ఇవ్వలేదు? నువ్వు కట్టించుకుంటే నీ రాష్ట్రంలో చేస్తున్నావు కాబట్టి నేను నిధులు నువ్వు ఖర్చు పెట్టిన దానికి ఇస్తానన్నారు కదా, తప్పించి ముందే విరాళంగా మొత్తం వాళ్ళు ప్రతిపాదించిన 44 కోట్లు 40,000 కోట్లు ఒకేసారి ఇవ్వలా. నువ్వు ఖర్చు పెట్టి తీసుకో అన్నారు.
ఇతన్ని తీసుకోవడంలో తన లబ్ధి ఏదో చూసుకున్నాడు. ఆ ఏటీఎం అనే ముద్ర భరించాల్సి వచ్చింది. అది తప్పు కాదు. కానీ ఈ నిజంగా మిగతావి చెప్పారే, ఆ కాఫర్ డామ్ అప్పర్ లోయర్ కట్టకుండా ఇది కట్టకుండా చేయటం అనే సాంకేతిక పరమైనటువంటి తప్పులు కనుక చేసి ఉంటే మరి ఆ ఇంజనీర్స్ కూడా తప్పే కదండి. అంటే రాజకీయ బాధ్యతే కాదు, ఇంజనీర్స్ కూడా ఎవ్వరూ కూడా మనకు నిజం చెప్పరేంటి. ఒక్కళ్ళు కూడా ఇదిగో తప్పులు జరుగుతున్నాయి, డిజైన్ పరంగా తప్పులు జరిగాయి, నేను దీన్ని భరించలేను, నేను భరించలేకపోతున్నాను అని ఒక్క ఇంజనీరింగ్ చీఫ్ కూడా జనానికి చెప్పడం అనే ప్రయత్నం చేయట్లేదండి. లీక్ చేయటం, అసలు ఇది జరుగుతున్న లోపం ఇక్కడ ఉంది, సాంకేతికంగా ఇది నిధులు కాదు, సాంకేతిక లోపం ఇది అనే విషయం ఏ ఇంజనీర్ కూడా ఒక్కసారి కూడా ఏ వేదిక మీద కూడా చెప్పకపోవడం ఆశ్చర్యంగా ఉందండి. ఇది నిజంగా అయితే ఒక రాజకీయ తప్పిదమే కాదు, సాంకేతిక పరమైన తప్పిదాలు కూడా జరిగాయి అంటే మనం తప్పనిసరి ఒక విషయం చెప్పండి. ఇప్పుడు ఇక్కడ చిన్న విషయం ఏంటంటే, సూక్ష్మమైన విషయం ఏంటంటే, బచావత్ ట్రిబ్యునల్ ప్రకారం ఇలాంటి ప్రాజెక్టుల డిజైన్స్ కేవలం సిడబ్ల్యూసి సెంట్రల్ వాటర్ కమిషన్ వాళ్ళు చెప్పిన డిజైన్స్ వాళ్ళు మాత్రమే వేయాలి, మన ఇష్టం వచ్చినట్టు మనం వేయకూడదు. పెద్ద లోపం ఏంటంటే డిజైన్లు వీళ్ళు ఇష్టం వచ్చినట్టు వీళ్ళు మార్చేయడం, వీళ్ళు వేసేయడం డిజైన్స్. సిడబ్ల్యూసి చెప్పి వాళ్ళు మాత్రమే డిజైన్స్ వేయించాలి, బచావత్ ట్రిబ్యునల్ లో స్పష్టంగా ఉంది. అది కూడా ఉల్లంఘించారు. ఇలాంటివన్నీ ఉల్లంఘించిన తర్వాత పోయే ఇంకొక విషయం, కాపర్ డ్యాములు, డయాఫ్రమ్ వాళ్ళు, ఇవన్నీ ఇష్టం వచ్చినట్టు వాళ్ళు ఎవరు ఇష్టం వచ్చినట్టు వాళ్ళు మాట్లాడుతున్నారు. అవన్నీ అదొక పక్కన పెడదాం. ఇంకా ఇక్కడ చాలా కీలకమైన విషయం ఏంటంటే, 72% వర్క్ పూర్తి అయిపోతే 15,000 కోట్లు ఖర్చు అయితే 43,760 కోట్లు ఇంకా మిగిలి ఉంది. ఖర్చు మొత్తం ప్రాజెక్ట్ వాల్యూ 17-18 నాటికి, నేను చెప్పేది 24 నాటికి కాదు, 17-18 నాటికి 43,000 చిల్లరకు 760 కోట్లు. అది అవ్వాల్సింది 15,000 కోట్లు అయ్యింది ఇప్పుడు వర్క్ అని అన్నప్పుడు 72% అంటే మిగిలిన 22%కి మాత్రం 28%కే ఈ ఖర్చు అంతానండి. పైగా R&R లో ల్యాండ్ ఎక్విజిషన్ పార్ట్ పూర్తి అయిపోయిందని చెప్పేశారు. అందుచేత నేను మళ్ళీ చెప్తున్నా, ఇక్కడ ఏ ప్రభుత్వం మాట్లాడినా ఎవరు మాట్లాడినా అన్ని అర్థసత్యాలు, అసత్యాలు, అబద్ధాలు, బూతులు మాట్లాడుతున్నారు. కేవలం రాజకీయం తప్ప జనాల ప్రాణాలతోటి చెలగాటం ఆడుతున్నారు, ఆయకట్టులతో చెలగాటం ఆడుతున్నారు, ప్రాజెక్టులతో చెలగాటం ఆడుతున్నారు. వాళ్ళకి ఏం అవసరం లేదు, ఇష్టం వచ్చినట్టు నోటికి ఏది వస్తే వాళ్ళ మన మాట నమ్ముతారు జనం అనే ఒక తప్పుడు కాన్సెప్ట్ తోటి, తప్పుడు విధానాలతోటి పెడుతున్నారు. దయచేసి ఇలాంటి చర్చలు జరిగినప్పుడు పెద్దలందరూ గమనించి వాస్తవాలు తెలుసుకుని వాస్తవాలు ప్రొజెక్ట్ చేసి వెళ్ళాలి తప్ప, మా జైన్ గారు చెప్పినట్టుగా 5 రూపాయలు బియ్యం ఇస్తావా, 50 రూపాయలకి ఇది పెడతావా, 5 రూపాయలకి అన్నం పెడతావా, లేకపోతే చారా రేటు తగ్గిస్తావా, ఇదే ప్రాధాన్యం కాదు. ప్రాజెక్ట్ విషయంలో జనం అడిగే పరిస్థితి ఉండాలి. ఈ ప్రాజెక్టులు అంటే నీది నాది, ఇంట్లోది వాళ్ళది, చంద్రబాబుదో లేకపోతే జగన్తో మోడీదో కాదు, భారతదేశ ప్రజలందరికీ సంబంధించిన ప్రాజెక్ట్ ఇది. ఇలాంటి ప్రాజెక్టుల మీద అవగాహన రావాలంటే ఇలాంటి చర్చలు జరగాలి అవసరం. అలాంటి చర్చలకి వాస్తవాలు కావాలని నేను అడిగేది. ఆ వాస్తవాలు సంపాదించండి ఫస్ట్. వాస్తవాలు ప్రచారం చేయడానికి మనం వాస్తవాల మీద చర్చలు పెట్టండి. ఇక్కడ ఏంటంటే, మన అసత్యాల మీద చర్చ జరిగినంత సేపు అసత్యంగానే జరుగుతుంది తప్ప సత్యంగా ఎక్కడ జరుగుతుంది? నేను మీకు సిడబ్ల్యూ సెంట్రల్ వాటర్ కమిషన్ వాళ్ళు కానీ అదే పేర్లు ఏది మార్చినా, లేకపోతే కేంద్ర జల సంరక్షణ శాఖ అయినా జలవనరుల శాఖ అయినా ఇచ్చిన తాజా సమాచారం అందజేశాను. 34.5% పూర్తయిందని వాళ్ళు June 1వ తారీఖు నాటికి జరిగిన స్టేటస్ ఇచ్చారు. అది వాళ్ళైనా చెప్పాలి తప్పని. నీతో యోగి అంటున్నారు కదా, వాళ్ళైనా చెప్పాలి. 72% ఒప్పు అని వాళ్ళైనా ప్రకటించాలి. ఏది కరెక్ట్, ఏది? నేను మళ్ళీ ఇంకోటి చెప్తున్నా, ఓన్లీ అడ్వర్క్స్, ల్యాండ్ ఎక్విజిషన్, R&R ఇవి మాత్రమే నేను చెప్తుంటా. కార్యాలయం పక్కన పెట్టండి, పవర్ హౌస్ పక్కన పెట్టండి, వీటిలో మాత్రమే 34.5%. పవర్ హౌస్ కూడా కలిపితే ఈ 34 కూడా ఉండదు, 14-15 ఉంటుంది. పవర్ హౌస్ అన్నది ఇందాక జైన్ గారు చెప్పినట్టు 960 మెగావాట్లకు సంబంధించిన భారీ ప్రాజెక్ట్ అది. ఇది పూర్తి అవ్వటంలో ఎంత ఆలస్యం జరిగినా పర్వాలేదు. ఒక సీజన్ కాకపోతే 2 సీజన్లు అన్నప్పుడు మొట్టమొదట ప్రజలకి ఒక వాగ్దానం చెయ్యండి, దీని ఎత్తుని తగ్గించాం, ఆ కాలువల కాంటూర్ లెవెల్ వరకే ఇది భవిష్యత్. ఎందుకంటే కేంద్రం నుంచి వాళ్ళ నుంచి వీళ్ళు సాగుతున్న వ్యవహారం చూస్తూ ఉంటే దీన్ని ఆ కాపర్ డామ్ తోటి ఆనకట్ట కింద కంప్లీట్ చేసేటట్టు ఉన్నారు వీళ్ళు. కాలయాపన చేయటంలో ఉండేటటువంటి లక్ష్యం కూడా అదే. దీన్ని పూర్తిగా బహుళార్థ ప్రాజెక్టు గానే దీన్ని పూర్తి చేస్తాము అని చెప్పేసి ముఖ్యమంత్రిని ప్రజలకి వాగ్దానం చేయమనండి. ప్రజలకి ఈ ప్రాజెక్టుల మీద దీని మీద ఆసక్తి లేదు, మాకు క్వార్టర్ రేటు తగ్గాలి ముందు ఇమీడియట్ గా,
దాని మీదే ఎలక్షన్ అంతా జరిగింది, దాని మీదే ప్రజలు తీర్పు వచ్చింది, సారా మీదే. కాబట్టి 45 మీటర్ల నుంచి తగ్గిస్తారంటున్నారు కదా, 45 అదే మీటర్లు ఎత్తు. అదే. అది తగ్గిస్తే ఇంకా ఇంకా ఇది బహుళార్థ ప్రాజెక్ట్ ఏముంటుంది, నీటి నిల్వ ఏముంటుంది, ఆ, ఏ- ఇటు విశాఖపట్నం వరకు మనం నీళ్లు పంపేటటువంటిది ఏమంటే అటో పంపింగ్ స్కీమ్ కడతారు వీళ్ళు, ఆఖరికి ఇది ఆనకట్ట అయి కూర్చుంటుంది. వీళ్ళు సాధించింది ఏమిటి? పార్లమెంట్ లో చట్టం చేశారు, ఇది కేంద్రం కట్టే ప్రాజెక్ట్ అని. ఎందుకు నెట్టుకున్నాం? పట్టిసీమ అనే ప్రాజెక్టుని దీని నుంచి తీసి 1400 కోట్లు ఎక్కువగా ఖర్చు పెట్టారని అప్పుడు జగన్ ప్రభుత్వం వీళ్ళ మీద విరుచుకుపడింది. అసలు పట్టిసీమ అవసరం ఏముంది చెప్పండి? అదే. దానికోసం ఇప్పుడు మనం వెనకాల వెళ్ళాలంటే మీరు ఇంకొక పావు గంట వినగలగాలి. ఆలమట్టి ఎత్తు దగ్గర నుంచి మీరు వినగలగాలి, అవును. నారాయణపూర్ వరకు వినగలగాలి, శ్రీశైలం, పోటం, అక్కడ మనకి నాగార్జున సాగర్, జూరాల, వాటన్నింటి మీద కూడా సమగ్రమైనటువంటి నివేదిక మా దగ్గర ఉంది. మీకు వినగలిగే ఓపిక ఉంటే చెప్తాను, ఇప్పుడే చెప్తాను 5 నిమిషాల్లో. వింటారా? చెప్పండి చెప్పండి చెప్పండి. ఆలమట్టి ఎత్తు పెంచుతున్నప్పుడు దేవగౌడ ప్రధానమంత్రి, చంద్రబాబు నాయుడు గారు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి. అక్కడ నారాయణపూర్ నిండాలి, నారాయణపూర్ నుంచి ఆలమట్టి నిండాలి. ఈ నిండి కిందకి నీళ్లు వస్తే జూరాల, శ్రీశైలం, నాగార్జున సాగర్ ఇవి అన్ని నిండుకుంటూ వస్తే అప్పుడు కృష్ణా డెల్టాకి నీళ్లు రావాలి. దాంతో కృష్ణా డెల్టా ఎప్పుడైతే ప్రమాదంలో పడిందో, కృష్ణా డెల్టాకి ఎప్పుడు లేనిది ఈ ప్రమాదం ఎందుకు వచ్చింది? ఎప్పుడైతే కృష్ణా డెల్టా ప్రమాదంలో పడిందో రాజశేఖర రెడ్డి గుర్తించి జలయజ్ఞం అని మొదలుపెట్టి ఈ పోలవరం నుంచి నీటిని కెనాల్ ద్వారా 80 టీఎంసీ కెనాల్ ద్వారా వేస్తే అది 10 లక్షల ఎకరాలు. ఈవేళ 10 లక్షల ఎకరాలు గోదావరి ఇవి మనకి నీటిపారుదల రంగం మీద దాన్ని రాజకీయం చేయటం. నిస్సందేహంగా ఇంత భారీ ప్రాజెక్టులు జరిగేటప్పుడు కొంత దుర్వినియోగం జరుగుద్ది. కొన్ని భూముల ఎక్విజేషన్ విషయంలో రైతులతోటి వాళ్ళకి గవర్నమెంట్ ఇచ్చిన దానికంటే కాంట్రాక్టర్ల చేత రాజశేఖర రెడ్డి వాళ్ళకి డబ్బు ఇప్పించాడు. ఇది ఆఫ్ ది రికార్డు ఉంటుంది, రికార్డు ఉండదు. ఎందుకంటే లేకపోతే ఆ రైతు భూమి ఇవ్వడు, గవర్నమెంట్ ఇంతకంటే ఇవ్వటానికి లేదు అన్నప్పుడు అవి ఇచ్చినప్పుడు మీకు ఆ ప్రాజెక్ట్ లో బేడో బాబులో చూపిస్తాంరా బాబు అని చెప్పి ఎలా తయారవుతాయి? బాక్రా నంకల్ చరిత్రని మీరు తీయండి. పండిత్ జవహర్లాల్ నెహ్రూ కట్టినప్పుడు ఒక తమిళ అధికారి మీరు ఇలాగ ప్రతిదానికి ఆడిట్ అంటే నేను చేయలేనండి అన్నాడు. నువ్వు ఎలా ఖర్చు పెట్టావో కట్టు, నాకు బాక్రా కట్టే, ఆడిట్ నేను చూసుకుంటానన్నాడు పండిత్ జవహర్లాల్ నెహ్రూ. బాక్రా కట్టాడు, ఫరక్కా కట్టాడు. ఎలా కట్టగలిగారు వాళ్ళు ఆ రోజు? ఇంత యంత్ర సామగ్రి లేదే. నాగార్జున సాగర్ కట్టాం, శ్రీశైలం కట్టాం, కృష్ణా బ్యారేజ్ కట్టాం, గోదావరి బ్యారేజ్ కట్టాం. ఎప్పుడు ఇంత ప్రచారం, ఇంత గొడవ ఇది లేదే. వాళ్ళ ఆ నాయకత్వానికి ఒక చిత్తశుద్ధి ఉంది. ఈవేళ మేం కడతాం, మనకెందుకండి వాడి కట్టం. ఈవేళ అయితే కేంద్రాన్ని నిందించాం కదా, కేంద్రం ఆంధ్రప్రదేశ్ కి ద్రోహం చేసిందని అనగలిగేవాళ్ళం కదా. మనం ఎత్తి వేసుకోకపోతే దాన్ని ఎక్కువ అవుద్దో తక్కువ అవుద్దో ఆ కాంట్రాక్టర్ ని పెడతాడు, ఎల్ఎన్టీ వాడిని పెడతాడు, వీడిని పెడతాడు, వాడిని పెడతారు, లేకపోతే ఇక్కడ కాలువ తవ్వుతాడు, హైదరాబాద్ లో నాకు ఇల్లు కడతారు. ఇవన్నీ ఎందుకు వచ్చినవి? ఎవరు అయితే జనానికి ఏది అక్కర్లేదు. జనానికి ఈ వేళ బరి తెగించి రాజకీయ నాయకులు నేను అధికారంలోకి వస్తే క్వార్టర్ ఇంతకి ఇస్తాను అంటే జాతిని తాగుబోతుల కింద తయారు చేస్తాను అని అంటే ఓట్ల వర్షం కురుస్తుంది. దీనికి ముందు చైనా వాళ్ళని నల్లమందు భాయ్ అనేవారు. మావో సెట్టుంగ్ వచ్చిన తర్వాత మొత్తం ఆ జాతిని, నిర్వీర్యం అయిపోయిన జాతిని నల్లమందు మీద కఠినం. ఈవేళ రేపు యువకులు ఓట్లు కావాలంటే అందరికీ రోజుకి 2 బాటిల గంజాయి ఇస్తాం, యువకులందరూ నాకే ఓటేస్తారు. ఆ పరిస్థితిలో జాతిలో చైతన్యం వచ్చిన తర్వాత ఇంకా మనం ప్రాజెక్టుల కోసం దానికోసం మాట్లాడటం ఎందుకండి బాబు? చౌక రేటుకి సారా ఎప్పుడు ఇస్తావు అంతే, అదొకటే కావాలి తెలుగు జాతి. ఆవేశంగా మాట్లాడి ఉంటే క్షమించాలి, లేకపోతే 2014లో అయిపోయింది, ఇవాళ 24 10 సంవత్సరాల వరకు జీవనాడి అయినటువంటి ప్రాజెక్ట్ కి అతి గతి లేదా? దానికి జగన్ కారణం అవ్వచ్చు, దానికి చంద్రబాబు నాయుడు గారి కారణం అవ్వచ్చు. ఏది ఏమైనా
మనం దాన్ని నెత్తింది సిడబ్ల్యూసి డిజైన్స్ ని పక్కన పెట్టేస్తావా, బాదరాగా డయాఫ్రామ్ వాల్ కట్టేస్తావా, ఏంటంత కంగారు? కడతాం, ఇంకా నెమ్మదిగా కడతాం, కానీ స్ట్రాంగ్ గా. ఎందుకంటే రేపు కట్టిన తర్వాత దానికి ఏమన్నైతే రాజమండ్రి లాంటి పట్టణం తుడిచిపెట్టుకుపోద్ది. 15-20 లక్షల జనాభా ఉన్న రాజమండ్రి పట్టణం తుడిచిపెట్టుకుపోద్ది. ఆ ప్రాజెక్ట్ ఏమన్నా చిన్న ప్రాజెక్టా, మామూలు ప్రాజెక్టులా? 960 మెగావాట్ల విద్యుత్ ని ఉత్పత్తి చేస్తారు. 24 లక్షల ఎకరాలు కృష్ణా డెల్టాలో, 8 లక్షల తూర్పు ఈ గోదావరి జిల్లాల్లో, 8 లక్షల రూపాయలు ఉత్తరాంధ్రలో సస్య శ్యామలం చేసేసేటటువంటి దాని మీద దృష్టి పెట్టకుండా రైల్వే జోన్ అంటే విశాఖపట్నం మినహాయించి మీకు ఈ పిల్లకి ఇస్తాం. ఏంటి మన అందరితో ఇంత నిర్వీర్యమైన జాతి కింద అయిపోయావా? ఒకప్పుడు భారతదేశానికి దిశానిర్దేశం చేసినటువంటి తెలుగు జాతి, ఎన్టీ రామారావుతోనే తెలుగు జాతి పేరు తెలిసింది. మరి పొట్టి శ్రీరాములు పోయారా? సైమన్ కమిషన్ ఎదిరించిన ప్రకాశం పోయారా? వాళ్ళు తెలుగు. ఆ రోజు దక్షిణ భారతదేశం మొత్తం మెడ్రాస్ స్టేట్ కాబట్టి మెడ్రాసీలు అనేవారు. ఈవేళ నిన్నటి వరకు మన తెలంగాణ హైదరాబాద్ లో ఉండే వాళ్ళని ఆంధ్రులు అనేవారు. ఈవేళ అంటం లేదు, ఎందుకంటే ఆ రోజు వాళ్ళు ఆంధ్రప్రదేశ్ లో ఉన్నారు, ఈవేళ లేదు. ఏ రకంగా రాజకీయాలు చాలా మాట్లాడుకోవచ్చు. పోలవరం మీద చిత్తశుద్ధితో ఆ ఎత్తుకే గనుక పూర్తి చేస్తే ఇంటెంట చంద్రబాబు నాయుడు గారి ఫోటో పెట్టుకుంటారు జనం. మాకు ఆయన మీద ఏం ద్వేషం లేదు, ఆయన మా కులం వాడు కాదు, నేను ఆయన్ని చూడలేదు. కానీ చేస్తే ఈ తెలుగు జాతికి ఆయన చేసిన మహోపకారం అయిపోద్ది, సస్యశ్యామలం అయిపోద్ది. ఇంత 200 టీఎంసీల నీటి నిల్వలు మన దగ్గర ఉంటే మొత్తం దేశాన్ని వదిలేస్తుంది ఆంధ్రప్రదేశ్. కాబట్టి పోలవరం ప్రాజెక్టు మీద చిత్తశుద్ధితో పూర్తి దృష్టిని పెట్టి అనుకున్న హైట్ కి దాన్ని పూర్తి చేస్తే నిస్సందేహంగా ఇంటింట సర్ ఆర్థర్ కాటన్ లాగా చంద్రబాబు నాయుడు ఫోటో పెట్టుకుంటాడు. లేదు అని అంటే చరిత్రలో మనం చరిత్రహీనులుగానే మిగిలిపోతాం.